మష్రూమ్స్ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ అండి. శుభ్రంగా కడిగి కోసి నీటిలో వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, కొంచెం కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఒక స్పూన్ నూనె అండి, చిన్న స్పూన్ నూనె, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవన్నీ కొంచెం వేగించాలండి. బాగా కొంచెం కలర్ మారేంత వరకు వేగించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. మష్రూమ్స్ అండి, శుభ్రంగా కడిగి పెట్టుకుని వాటర్లో వేసుకుని మష్రూమ్స్కి కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టండి. అప్పుడు నలుపు ఏమైనా ఉంటే మొత్తం పోతుంది. కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి వేసాము కదండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, చిటికెడు కారం, కొద్దిగా ఉప్పు. ఈ మష్రూమ్స్లో వచ్చిన వాటర్తో ఉడికిపోతుందండి. మష్రూమ్స్లో వాటర్ వేయకండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీలో కావాలంటే అప్పుడు వేయండి వాటరు. ఎంతవరకు వాటర్ వేయద్దు. మనకు కొంచెం దగ్గరగా కావాలంటే ఈ వాటర్ సరిపోతుంది. మష్రూమ్స్లో వచ్చే వాటరు వాటర్ అంతా ఎగిరిపోయిందండి. కొంచెం పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా కొబ్బరి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ అండి, ఇది చాలా టేస్టీ కర్రీ. చూడండి, పొడి పొడిలాడుతుంటేనే చాలా బాగుంటుంది. మరి గ్రేవీలా కాకుండా